ఈరోజు దేవుని వాగ్దానం, మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినవలను ఆచరింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. లేవీయ కాండము 19వ అధ్యాయం 3వ వచనం నుండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. అంటే భయపడవలెను అనగా గౌరవించాలి అని అర్థం. వారి పట్ల వినయంగా ఉండాలి, విధేయత చూపాలి. దేవుడు కుటుంబ వ్యవస్థకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. తల్లిదండ్రులను గౌరవించడం దేవుని చిత్తం. ప్రియులారా, నేను నియమించిన విశ్రాంతి దినవలను ఆచరింపవలను అనగా, దేవుడు నియమించిన విశ్రాంతి దినము అనగా సబ్బత్ పవిత్రమైనది. అది శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, ఆత్మీయంగా దేవునితో సమీపంగా ఉండే సమయం. ప్రియులారా, నేను మీ దేవుడను యెహోవాను అని చెప్పడం ఏమిటంటే, ఈ మాట ద్వారా దేవుడు తన అధికారాన్ని మరియు తనతో ఉన్న ఒడంబడిక సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఆజ్ఞలు మన మేలు కోసమే. ప్రియులారా, దేవుడు మన జీవితంలో 2 ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తున్నాడు. 1 కుటుంబ గౌరవం, 2 దేవుని ఆరాధన మరియు విశ్రాంతి. తల్లిదండ్రులు గౌరవించే మనసు ఉన్న చోట దేవుని దీవెన తప్పక ఉంటుంది. దేవుని నియమాలను గౌరవించే జీవితం శాంతిని ఇస్తుంది. మనము దేవుని మాట వింటూ, కుటుంబాన్ని గౌరవిస్తూ, ఆయనకు కేటాయించిన సమయాన్ని పవిత్రంగా ఉంచినప్పుడు మన జీవితం ఆశీర్వాదముగా మారుతుంది. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. మనము దేవుని మాట వింటూ, కుటుంబాన్ని గౌరవిస్తూ, ఆయనకు కేటాయించిన సమయాన్ని పవిత్రంగా ఉంచినప్పుడు మన జీవితం ఆశీర్వాదముగా మారుతుంది.